హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ, సండే స్పెషల్ మా ఇంట్లో. సో నేను 800 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాన్ని 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాక వాటర్ అంతా బాగా స్ట్రెయిన్ చేసేసి దాంట్లోకి కారం తగినంత, ధనియా పొడి తగినంత, పెప్పర్ పౌడర్, అలాగే చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా దీంట్లో మెయిన్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా. ఈ ఆకులు వచ్చి బిర్యానీ ఆకులండి. ఇవి ఆయిల్లో వేస్తే కన్నా టేస్ట్, స్మెల్ సూపర్గా ఉంటుంది. సో అందుకని నేను బిర్యానీ చేసినప్పుడంతా నేను అది వేస్తాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ ఆనియన్స్ని వచ్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై చేసుకోలేదు, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై చేయలేదండి. సో అలాగే కర్డ్, అందులో కొంచెం ఆయిల్ 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇలా అంతా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇలా ముక్కకు బాగా పట్టాలి. బాగా మసాజ్ చేసేసామంటే, బాగా కలిపేసామంటే చాలు, బాగా ముక్కకు పట్టేస్తుంది మసాలా. అలా మసాలా పట్టేసి ఒక 2 అవర్స్ అయినా మనం అలాగే పెట్టేసేయాలి, లేదంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా పెట్టాలి. అది ఒక పాత్రలోకి వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ ఉడికించుకోవడానికి. ఆ వాటర్లోకి నేను మసాలా, బిర్యానీ మసాలా, షాజీరా, జీలకర్ర, పెప్పర్, చెక్క, లవంగం, అలాగే స్టార్, పుదీనా, అలాగే బిర్యానీ ఆకులు అని చెప్పేసి ఇందాక చూపించాను కదా, అది కొంచెం ఆయిల్, రైస్ అనేది అతుక్కోకుండా ఉండడానికి. అలాగే ఉప్పు కొంచెం తీసుకొని బాగా కొంచెం బాయిల్ చేశాను. ఇక్కడ కొంచెం వాటర్ అనేది నేను పక్కకు తీసేస్తున్నాను. ఆ వాటర్ ఎందుకంటే దాంట్లో కుంకుమ పువ్వు వేసి కొద్దిసేపు పెట్టేస్తాను. అలా పెట్టేస్తానంటే దాంట్లో అది బాగా ఇది అవుతుంది. కుంకుమ పువ్వు బాగా నానేసి కలర్ అనేది రిలీజ్ చేస్తుంది, కలర్ అనేది వస్తుంది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది బిర్యానీలో వేసుకుంటేనా. అలా అందుకని చెప్పేసి నేను వాటర్ అనేది కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇక్కడ రైస్ వేసేస్తున్నాను. వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది, రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేసాక కొద్దిసేపటికి ఇలా మనకి పొంగు వస్తుంది కదా, అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక 70% ఉడికితే చాలు. మిగతా ప్రొసీజర్ చేసేద్దాము. బిర్యానీ చేసుకోవడానికి ఒక బౌల్ అనేది మనం ఏదైతే తీసుకుంటామో అది మందంగా ఉండాలి. ఎందుకంటే బిర్యానీ మనం వాటర్ వేయం కాబట్టి ఓన్లీ మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఆ ఆయిల్తోనే మొత్తం చికెన్ ఉడకాలి, అలాగే 75% ఉడికిన రైస్ కూడా ఉడకాలి. సో అలాంటప్పుడు పాత్ర అనేది మనం తీసుకున్న పాత్ర మందంగా ఉండాలి. అలా ఉంటేనే బిర్యానీ అనేది మాడకుండా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, పీసెస్ నేను ఒకదాని మీద ఒకటి పెట్టలేదు, ఒకటి పక్కన ఒకటి అడ్జస్ట్ చేసి పీసెస్ అంతా కిందనే వచ్చి పెట్టాను. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెడితే కుక్ కాదు. సో అలాగని మనము ఎంత చికెన్ తీసుకుని దానికి తగ్గట్టే పాత్ర అనేది ఉండాలి. ప్లస్ పీసెస్ అనేది ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. సో ఆయిల్, మళ్ళీ కొంచెం పాత్రకు ఆయిల్ పూసుకొని చికెన్ అంతా పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానిపైన కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 75% ఉడికించిన రైస్ని, హాఫ్ రైస్ని వేసేసుకున్నాను పాత్రలోకి. వేసేసుకున్నాక మళ్ళీ దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం మనం పెట్టుకున్న కుంకుమ పువ్వు నానపెట్టుకున్నాం కదా, అలా చేసుకున్నాను. మళ్ళీ మిగతా రైస్ వేసేసుకొని సేమ్ ప్రొసీజర్ మిగతా మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు, వాటర్ అంతా వేసేసుకున్నాం. మళ్ళీ మనం చపాతీ పిండి కలిపి పెట్టుకొని ఎయిర్ అనేది బయట పోకుండా ఇలా సైడ్స్లో బాగా టైట్గా పెట్టేసామంటే దాని మీద క్యాప్ పెట్టేసి ఎక్కడ ఎయిర్ అనేది బయటకు వెళ్ళనీయకుండా టైట్గా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అలా 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. వదిలేసాక మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో, పూర్తిగా ఉడికిపోయింది. అలాగే పీస్ కూడా బాగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఎయిర్ అనేది బయట రాదు కాబట్టి. ఆ స్టీమ్తోనే చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది, ఎక్కడ ఏమీ పచ్చిగా ఉండదు, బాగా కుక్ అయిపోతుంది. చూసారా రైస్ ఎంత బాగుందో, చికెన్ కూడా అంతే బాగా ఉడికింది. ఇలా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో దాన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.